మేడ్చల్ జిల్లాలో ప్రేమ విషయంలో మందలించిన కన్న తల్లిని కడతీర్చింది కూతురు. జీడిమెట్ల పిఎస్ పరిధిలోని ఎన్ఎల్బీ నగర్లో నివాసం ఉండే సట్ల అంజలి కూతురు 10వ తరగతి చదువుతోంది. ప్రేమ విషయంలో కూతుర్ని అంజలి మందలించడంతో కోపం పెంచుకున్న కూతురు తన ప్రియుడు అతని తమ్ముడితో కలిసి తల్లిని కడతీర్చింది. గొంతు నులిమి తలపై కొట్టి హత్య చేసింది. ఘటనా స్థలాన్ని బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ పరిశీలించారు. కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. తన సోదరిని అత్యంత కిరాతకంగా చంపిన వాళ్లను కఠినంగా శిక్షించాలని మృతురాలి సోదరి డిమాండ్ చేశారు. జీడిమెట్ల పరిధిలో ఉన్న ఇది లాల్ బహదూర్ నగర్. ఈ ఏరియాలో ఒక ఇంట్లో ఒక స్త్రీ 39 సంవత్సరాల వయసున్న అంజలి అనే మహిళ చనిపోయి కనిపించింది. తర్వాత ఆ మృతికి సంబంధించిన కారణాలు మా సిబ్బంది ఇన్వెస్టిగేట్ చేయగా ఆరా చేయగా తెలిసింది ఏంటంటే ఈవిడికి 2 కూతుర్లు ఉన్నారు. ఒక కూతురు వయసు 16 సంవత్సరాలు. అమ్మాయి పేరు తేజశ్రీ. ఆ అమ్మాయి ఈ నెల 19వ తారీఖు ఒక లవ్ అఫైర్ తోటి ఒక వ్యక్తితో వెళ్లిపోవడం జరిగింది. వెంటనే ఆ తల్లి వచ్చి కంప్లైంట్ చేసింది. వెంటనే ఆ అమ్మాయిని మళ్ళీ 20వ తారీఖే మా జీడిమెట్ల పోలీసు వారు అమ్మాయిని ఆ వ్యక్తిని కనిపెట్టి ఇమ్మీడియట్ గా ఆ అమ్మాయిని ఆ తల్లికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ తర్వాత తల్లి బిడ్డకి ఇద్దరికి ఆ విషయంలో మనస్పర్ధలు చేసి ఆ అమ్మాయి తేజశ్రీ ఎవరైతే ఉందో ఆ అమ్మాయి తల్లిని ఎట్లాగైనా అడ్డు తొలగించుకోవాల్సిందే, నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే అని చెప్పేసి ఆ అబ్బాయి ఎవరైతే ఆ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి ఉన్నాడో శివ, ఇతను కట్టంగూరులో ఉంటాడు, నల్లగొండ జిల్లా. ఆ శివాన్ని పిలిచి తన తల్లిని హత్య చేయవలసిందిగా పురికొల్పింది. దాంతో శివ వచ్చి యశ్వంత్ అనే వాళ్ళ తమ్ముడిని కూడా తీసుకొని వచ్చి వాళ్ళిద్దరూ కలిసి ఈవిడ్ని చున్నీతోటి గొంతుకి బిగించి చంపడం జరిగింది. సో వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఇట్, వీ విల్ క్యాచ్ ద యాక్టర్. శివ వాళ్ళ తమ్ముడు యశ్వంత్ ఉన్నాడు, అతనికి 17 years. శివ ఇతను ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, యశ్వంత్ కూడా చదువుకున్నాడు. వీళ్ళిద్దరికి ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అనిల్ అందిస్తారు. అనిల్, ఓవర్ టు యూ. ప్రియుడితో కలిసి కన్న తల్లిని అతి కిరాతకంగా చంపిన ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. తల్లిని అతి కిరాతకంగా తేజశ్రీ అదేవిధంగా తన ప్రియుడు శివతోని కలిసి నిన్న సాయంత్రం సమయంలో తల్లి అంజలిని అతి కిరాతకంగా ఎవరు లేని సమయంలో ప్లాన్ చేసుకొని చంపిన ఘటన అయితే జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుందని